అసలు మారు మనసు అనే మాటకు సరైన తెలుగు పదం ఏంటో చెప్పనా? పశ్చాత్తప్తులవటం. ఏంటి? పాపము విషయమై పశ్చాత్తాపడటం. పాపము విషయమై పశ్చాత్తాపడి తాను పాపినని గ్రహించి, ఎంతోమందికి అన్యాయం అక్రమం చేశానని గ్రహించి, తన జీవితంలో జరగకూడనివెన్నో జరిగినవని, భయంకరమైన పాపినని, తన భార్యకు భర్తకు మోసం చేసిందని, ఎన్నో విషయాల్లో ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయావో ఆ పాపములన్నిటిని బట్టి నువ్వు పశ్చాత్తాపడటం. అయ్యో ఎంతటి దౌర్భాగ్యున్నా, నేను ఎంతటి దౌర్భాగ్యున్నా, ఇలాంటి భయంకరమైన పాపినా నేను, ఎన్నో విషయాల్లో తప్పిపోయాను ప్రభువా. ఒక విషయంలో కాదయ్యా, దావీదు ఒక ఊరియా భార్య విషయంలోనే తప్పిపోయాడు. ఒక్క ఊరియా భార్య విషయంలో తప్పిపోతేనే జీవితాంతం ఏడ్చాడు, జీవితాంతం పశ్చాత్తాపడ్డాడు, ప్రతి రాత్రి కన్నీరు విడిచాడు. మరి మనమైతే అనేక విషయాల్లో తప్పిపోయాం కదా, మరి నువ్వెంత పశ్చాత్తాపడాలి? నీ పాప జీవితాన్ని గుర్తు చేసుకొని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దౌర్భాగ్య జీవితం నీలో ఎంత జరిగిందో దానంతటిని గుర్తు చేసుకొని, దానంతటిని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ఇక ఈ పాపము జోలి నాకు వద్దు ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడి, పాపముతో నీకున్న సంబంధాన్ని పరిత్యజించి, పాపముతో నీకున్న సంబంధాన్ని తెంచుకొని దేవుని తట్టు తిరగటమే. చెప్పండి, ఇలాంటి ఒక మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఇది నీటి మూలంగా జన్మించటం.